నడవనీయండి, ఏదో ఒకటి కాస్త మంచి అన్న జరుగుతుంది అనుకుందాం. సూపర్ 6 అనేది మర్చిపోవడానికి ఈ పదం పదే పదే వాడుతున్నారు. సూపర్ 6లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి డబ్బులు, అది ప్రభుత్వం ఇవ్వడం మానేసి జనాలు ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళని మీరు ఇవ్వండి అని చెప్పి ప్రెషర్ చేస్తారనమాట. అంతే. ఇప్పుడు వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళందరినీ మీరు ఇది చెయ్యండి అని ప్రెషర్ చేస్తారు. ఇదివరకు జన్మభూమిల పేరుతో నడిచేది. అప్పుడు ఎవరినైనా ఉదారంగా విరాళాలు ఇచ్చేవాళ్ళని చూసేవాళ్ళు. అవును. ఇప్పుడు అట్లా కాకుండా ఈ కలెక్టర్లు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ధనవంతులు ఎవరో లెక్కగట్టి మీరు ఒక ఇద్దరికి సాయం చేయాలంటే ఏం సాయం చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా అసలు ఏం కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు అన్నది ఒక క్లారిటీ లేదు కదా. వాళ్ళు ధనవంతులు అయిపోవాలంటే ఎట్లాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు కూలి పని చేస్తున్నది, వాళ్ళు అర్జెంటుగా ధనవంతులు ఎట్ట అవుతారు? వాళ్ళకి ఒక 2 ఎకరాలు పొలం కొని పెడితే ధనవంతులు అవుతారు. కొని పెడుతుందా? ఎవరన్నా కొని పెడతారు అట్లాగా? లేదా వాళ్ళకి పని ఇవ్వడం. ఆల్రెడీ అది ధనవంతుడు ఎందుకు చేస్తాడు పని? ఆ స్థలం యజమాని ఇస్తాడు, పొలం యజమాని. దానికి మధ్యలో ప్రభుత్వానికి ఏం సంబంధం? పని చేయడానికి వెళ్తే అసలు గొడవే ఉంది. పని చేయడానికి పంపించేటట్టయితే కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అందులో మార్గదర్శి ఎందుకు, బంగారు కుటుంబం ఎందుకు? ఇప్పుడు చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా ఇప్పుడు. లేదా నువ్వే తల్లికి వందనం ఇస్తానంటున్నావు కదా, ఇంకా వాళ్ళకి చదివించడానికి నీకేం బాధ? ఆల్రెడీ జరిగిపోతుంది కదా. తర్వాత విద్యా దీవెన కిందనో లేకపోతే ఏదో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానంటున్నావు కదా నువ్వు.